డేటా సెంటర్ గేమ్ చేంజర్. మళ్లీ క్రెడిట్ చోరీ రచ. టార్గెట్ కేసీఆర్. ఆశురెడ్డి బెదిరింపులు. పోలింగ్ కు సర్వం సిద్ధం. చమురు కష్టాలు కంటిన్యూ. దావూద్ అనుచరుడు అరెస్ట్. ఒకప్పటి దోషి ఇప్పుడు లాయర్. భారత్ కు మరిన్ని S-400. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ ఓ గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలోని తర్లువాడలో గూగుల్ AI డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మంత్రి లోకేష్ గూగుల్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికి ఈ డేటా సెంటర్ గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ వెల్కమ్ చెబుతోందన్నారు సీఎం చంద్రబాబు. సెర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ కు గ్రోత్ ఇంజిన్ గా మారబోతోందని చెప్పారు సీఎం చంద్రబాబు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ AI డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2-3 నెలల ముందుగానే పూర్తి చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. జూలైలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేస్తామన్న సీఎం. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లాను మరో రంగారెడ్డిగా మారుతుందన్నారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు విజన్ కు సెల్యూట్ అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. గతంలో సైబరాబాద్ నిర్మించారని, ఇప్పుడు విశాఖ ఐటీ పట్టణం కాబోతోందని వ్యాఖ్యానించారు. యువనేత లోకేష్ ఎనర్జీ నాయకత్వం అద్భుతమని ప్రశంసించారు. సమస్యలకు పరిష్కారం చూపడంలో యువనేతలకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందించడంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ ఉంటుందని మంత్రి లోకేష్ తెలిపారు. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అనే శబ్దం మారుమోగబోతోందన్నారు. 5 ఏళ్ల విధ్వంస పాలనను మనమంతా చూసామని, ఏపీలో పెట్టుబడులు అంటే భయపడే పరిస్థితి ఉండేదని వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే పనిలోనే ఉన్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నారు లోకేష్. వైసీపీపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. జగన్ కు క్రెడిట్ చోరీ అలవాటైందని ఆరోపించారు. డేటా సెంటర్ ఓ చిన్న రేకుల షెడ్ అన్నారని, దాని విలువ అర్థమై తానే తెచ్చానంటూ క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రం నుంచి ఎన్నో పరిశ్రమల్ని తరిమేశారన్న పయ్యావుల మెడికల్ కాలేజీలకు టెండర్ వేయొద్దని, అడ్డుకుంటారని ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీస్ రాకుండా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ ప్రక్రియ జగన్ హయాంలోనే పూర్తయిందన్నారు. ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, కానీ జగన్ కు క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సజ్జల. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు వైసీపీ హయాంలోనే పునాది పడిందని మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. దీనికోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని తెలిపారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని చెప్పారు. డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ప్రాజెక్టు అమల్లో పలు అంశాలపై స్పష్టత లేదన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరగనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. 252 మందితో నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు మంత్రి లోకేష్. ఫ్యూచర్ సిటీ కడతామంటే కొందరు బాధపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మిల్కాన్పేట్ లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్. వాళ్లు అసూయతో ఏడుస్తుంటే తన చెవులకు వినసొంపుగా ఉందని సెటైర్లు వేశారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకుంటే మారీచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారని విమర్శించారు. సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజా ప్రతినిధుల్ని తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. పాసులు ఇచ్చి వారి కార్యక్రమాలకు పిలవాలన్నారు. భూసేకరణ విషయంలో రైతులతో చర్చించి పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లా వెనుకపడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్లు పనిలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవన్న కోమటిరెడ్డి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కుటుంబ సమస్యలతో కేసీఆర్ సతమతమవుతున్నారని విమర్శించారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ ను ఆదరించే పరిస్థితి లేదన్న మహేష్ గౌడ్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, క్రెడిట్ అంతా సోనియాకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సారు బయటకు రారు, ఎవరిని కలవరంటూ కేసీఆర్ కుమార్తె విమర్శిస్తున్నారని, ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ సర్కారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తరుగు పేరుతో రైతుల్ని దోపిడీ చేశారని విమర్శించారు. ఏ రైతును కలవని కేసీఆర్ కు తాము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరని నిలదీశారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తమ ఎంపీలు పోరాటం చేస్తుంటే కేసీఆర్ కు కనిపించట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కేసీఆర్ తన భాష మార్చుకోవాలన్నారు. లోక్సభలో తాము ఫైట్ చేస్తుంటే రాజ్యసభలో అసలు బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నా లేనట్లే అని విమర్శించారు. పార్లమెంట్ లో ధర్నా చేయడంతో పాటు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఉందనే విషయం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన దేశానికి ఆదర్శమన్నారు. కవిత వ్యాఖ్యల్ని ఖండించిన దానం సొంత తండ్రిని రోబోగా అభివర్ణించడం తగదని చెప్పారు. తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చెర్లపల్లి స్టేషన్ దగ్గర రోడ్లు ఇరుకుగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటిని విస్తరించాలని కోరారు. పార్కింగ్ కోసం స్టేషన్ దగ్గర అదనంగా 5 ఎకరాల భూమి కావాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా రోడ్లు ఇరుకుగా ఉన్నాయని విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం స్వయంగా వీటిపై దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ మూర్ఖత్వం హిట్లర్ ను మించిపోయిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పై దాడి కేసులో జైల్లో ఉన్న కృషాంక్ ను హరీష్ పరామర్శించారు. కొంతమంది ఐపీఎస్లు తమ ఫోన్లను ఇంటి ముందున్న సీసీ కెమెరాలకు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి తమపై నిఘా పెడుతున్నారని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు. గ్రామ వార్డుల్లో పార్టీని బలోపేతం చేయడంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై సమీక్ష చేశారు కేటీఆర్. కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గ పోరు మరోసారి బయటపడింది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే పార్టీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తిపై మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. 2021 వేతన సవరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారులతో పే కమిటీ నియమించారు. గీతా, సమీరా, ఆఫ్రీన్, శిరీషులకు కమిటీలో చోటు కల్పించారు. మే 10 లోపు కొత్త పే స్కేల్స్ రూపకల్పనకు ఆదేశాలు ఇచ్చారు. ఎండీ విధి విధానాలు రూపొందించాలని సూచనలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. దీంతో చంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి బుధవారం విడుదల కానున్నారు. గత నెల 14న పైలట్ రెడ్డితో సహా మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పర్పల్లి కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. రోహిత్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించగా బెయిల్ ఇచ్చింది. అటు అశు రెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు ఆమె వాయిస్ మెసేజ్ చేసింది. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని తన తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ వస్తారని పేర్కొంది. ఇందులోకి తన తల్లిని, అక్కని లాగొద్దని, ఇద్దరమే మాట్లాడుకుందామని తెలిపింది. మే వరకు టైం ఇస్తే కోటిన్నర సెటిల్ చేస్తానన్న అశు రెడ్డి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానని చెప్పారు. నటి అశు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ అశు రెడ్డిపై ఎన్ఆర్ఐ ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అశు రెడ్డిపై వారం రోజుల క్రితం సీసీఎస్ లో కేసు నమోదైంది. అశు రెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షులను విచారిస్తోంది సిట్. యుగతెలిసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ సిట్ ముందు హాజరయ్యారు. 2 గంటలకు పైగా ఆయన్ను విచారించిన సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. ఈ నెల 25న శివకుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. బతుకమ్మకుంట దగ్గర పలు పార్టీల నేతలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నిరసనలో పాల్గొన్నారు. బతుకమ్మకుంటలో ప్రజలు ఈత కొట్టేవారని తెలిపారు. తర్వాత బతుకమ్మకుంట స్థలం కబ్జాకు గురైందన్నారు. హైడ్రాతో కుంటను పునరుద్ధరణ చేశారని, ఇప్పుడు బీఆర్ఎస్ నేత సుధాకర్ కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకున్నాడని తెలిపారు. బతుకమ్మకుంటపై కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలన్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5,15,000 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. పశ్చిమ బెంగాల్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 142 స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 41,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏకంగా 2,321 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అటు 2వ విడతలో మొత్తం 1,448 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 3,21,73,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
బెంగాల్ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. అజయ్ పాల్ శర్మ అనే ఆఫీసర్ తన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారని, ఒకవేళ ఆయన సింగం అయితే తాను పుష్ప అంటూ డైలాగులు పేల్చారు. జహంగీర్ బలగాలను వెంట పెట్టుకుని వచ్చి తన మద్దతుదారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఐపీఎస్ అజయ్ పాల్ శర్మపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో పరిశీలకుల పేరుతో బీజేపీ రాంపూర్, సంపాల్ ఏజెంట్లను బీజేపీ పంపించిందన్నారు. కానీ వాళ్లు ఏం సాధించలేరని చెప్పారు. అక్కడ దీదీ ఉన్నారని, సరైన సమయం వచ్చినప్పుడు బీజేపీ దాని మిత్రపక్షాల ఏజెంట్స్ పై చర్యలు తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్ చేశారు. ప్రజలకు ఎలక్షన్ రిలీఫ్ ముగిసిందని, ద్రవ్యోల్బణం హీట్ రాబోతోందన్నారు. బెంగాల్లో రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ సహా ప్రతి వస్తువు రేట్లు పెరుగుతాయని జోసెన్ చెప్పారు. క్రూడాయిల్ చౌకగా దొరికినప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు ఖరీదు కావడంతో ప్రజలపై భారం మోపనున్నారని చెప్పారు. ఇంధన ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవి కేవలం ఊహాగానాలే అని కొట్టిపారేసింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచే ప్రణాళికలు లేవని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో ఇంధనం కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజిల్, పెట్రోల్ వాహనాలకు భవిష్యత్తు లేదని, ఈ రవాణా నుంచి త్వరగా బయటపడాలని తెలిపారు. బస్ వరల్డ్ ఇండియా 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైడ్రోజన్, ఇథనాల్, సిఎన్జి, ఎల్ఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారాలని సూచించారు. నితిన్ గడ్కరీ తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే ఆయిల్ ఉన్న చోట్ల వాహనదారులు భారీ క్యూలెన్స్ కనిపిస్తున్నాయి. 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. బంకుల దగ్గర క్యూలెన్స్ తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే టోకెన్లు, స్లాట్ విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఇంధనం సరఫరా, బంకుల దగ్గర పరిస్థితులపై ఆరా తీశారు. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 70 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. భయంతో ప్రజలు అవసరం కంటే ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తాత్కాలికంగా స్టాక్ అయిపోయినట్లు కనిపిస్తోందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఎయిర్టెల్ ప్రతినిధులు అదిరిపోయే స్కెచ్ వేశారు. బంకుల దగ్గర క్యూ కట్టక్కర్లేదని, తమ దగ్గర సిమ్ మారిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వేరే నెట్వర్క్ నుంచి మారే కస్టమర్లకు 350 రీఛార్జ్ తో పాటు లీటర్ పెట్రోల్ బాటిల్ ఉచితంగా గిఫ్ట్ ఇచ్చారు. బంకుల్లో గంటల తరబడి వేచి చూసినా దొరకని పెట్రోల్ సిమ్ కార్డు మార్చగానే చేతికి వస్తుండటంతో జనం ఆశ్చర్యపోయారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎంజీ పోలీస్ స్టేషన్ లో హృదయ విదారక ఘటన జరిగింది. పిల్లలు మాకొద్దంటూ తల్లిదండ్రులు వారిని స్టేషన్ లో విడిచిపెట్టి వెళ్లారు. 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రవి, లలిత దంపతులకు గొడవలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ కు చేరగా లలిత తన తాలిబొట్టు, మెట్టలు తీసి టేబుల్ మీద పెట్టి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి కూడా వెళ్లిపోవడంతో చిన్నారులు గుక్కపట్టి ఏడ్చారు. నిర్మల్ జిల్లా పెంబిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ప్రమాదశాత్తు మంటలు చెలరేగడంతో పంట మొత్తం కాలిపోయింది. మంటలు ఆర్పేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. 6 కాలం శ్రమించి పండించిన పంట పూర్తిగా కాలిపోయిందంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బహదూర్పుర కిషన్ బాగ్ లోని సోఫా వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, సోఫా సెట్లు, ప్లైవుడ్ మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 చిరుతపులులు హల్చల్ చేశాయి. కాలేజ్ ప్రాంగణంలో 2 చిరుతపులులు తిరుగుతూ ఆటలు ఆడుతున్నాయి. ఈ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకృతిని ప్రేమించే పర్యాటకులకు సిక్కిం స్వర్గధామం అన్నారు ప్రధాని మోదీ. సిక్కింలో ఉన్న ఆర్కిడ్ల అందాలను ప్రతి ఒక్కరూ చూడాలని పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రేమికులు సిక్కింలోని ఆర్కిడ్లను చూడకపోతే చాలా మిస్ అవుతారని తెలిపారు. సిక్కిం ఈశాన్య రాష్ట్రాల అందాలకు స్వర్గధామం అన్నారు. ఇక్కడున్న ప్రశాంత వాతావరణంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఆస్వాదించవచ్చన్నారు. అటు సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సిక్కిం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు గ్యాంగ్టక్ లోని ఆర్కేడియం ను ప్రధాని సందర్శించారు. స్వర్ణ జయంతి మైత్రి మంజరి పార్కుకు వెళ్లారు మోదీ. రాజకీయాలతో ఎప్పుడు బిజీగా ఉండే ప్రధాని మోదీ కాస్త చిల్లయ్యారు. ఎన్నికల ప్రచారం నుంచి నేరుగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టారు. సిక్కిం పర్యటనలో ఉన్న మోదీ గ్యాంగ్టక్ లో యువతతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నవతరానికి యువకులకు సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆటలో భాగంగా గోల్ కొట్టిన మోదీ వారితో ఉత్సాహంగా గడిపారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత శశి థరూర్ తనతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి కావచ్చు కానీ తనను ఎవరూ అలా అనలేరంటూ చెప్పారని తెలిపారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్ తీరును థరూర్ తప్పుబట్టడమే అని రిజిజు అభిప్రాయపడ్డారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సరదాగా గడిపారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్లో సేద తీరేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. చల్లని వాతావరణం, పొగమంచు మధ్య వాకింగ్ చేస్తూ పర్యాటకులు స్థానికుల్ని ఆత్మీయంగా పలకరించారు. అక్కడ నక్షత్రం ఆకారంలోని సరస్సు చుట్టూ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. పలువురు స్టాలిన్ తో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కోర్టుకు సంబంధించిన విషయమని తాము న్యాయ వ్యవస్థను గౌరవిస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో రాజ్ ఘాట్ ను సందర్శించిన కేజ్రీవాల్ తమను కోర్టు నిర్దోషులుగా గుర్తించిందని చెప్పారు. అందుకే బెయిల్ మంజూరు చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. తమ నిజాయితీకి ఇదే నిదర్శనమని చెప్పారు. కేజ్రీవాల్ బాటలోనే మాజీ మంత్రి మనీష్ సిసోడియా వెళ్తున్నారు. తాను కూడా జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఎదుట హాజరు కాబోనని లేఖ రాశారు. వ్యక్తిగతంగా న్యాయవాది ద్వారా వెళ్లబోనని స్పష్టం చేశారు. న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని, మిగిలింది సత్యాగ్రహం మాత్రమే అని చెప్పారు మనీష్ సిసోడియా. ఢిల్లీలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని బీజేపీ విస్మరిస్తోందన్నారు మాజీ సీఎం అతీషి. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు కనీసం కార్యాచరణ ప్రకటించలేదని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అతీషి మోదీకి గ్యారంటీ ప్రకటించి సంవత్సరం గడిచినా ముందుకు కదలట్లేదన్నారు. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ చనిపోయి 3 నెలలు గడిచిన దర్యాప్తులో పురోగతి లేదని ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచాలని కోరుతూ పుణేలోని సిఐసి కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసు దర్యాప్తుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందులో బారామతికి చెందిన రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు రోహిత్ పవార్. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 15 కార్పొరేషన్లుగా అన్నింటినీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. స్థానిక ఎన్నికల్లో విజయంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ బాణసంచా కాల్చారు. కర్ణాటక విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులతో అశ్లీల, అసభ్యకరమైన పాటలకు డాన్సులు చేయించొద్దని ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 16వ తేదీతో సర్క్యులర్ పంపించింది. సర్కారు విద్యా సంస్థల పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. విమాన ఇంధన రైట్లపై ఎయిర్లైన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. విమానాలను నడపడం కష్టంగా మారిందంటూ ప్రభుత్వానికి మూకుమ్మడిగా మొరపెట్టుకున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీకి షాక్ తగిలింది. సుమారు 3,034 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన సుమారు 19,344 కోట్లు అటాచ్ చేశారు. ఈ ప్రాపర్టీలో ముంబైకి చెందిన ఉషా కిరణ్ బిల్డింగ్, ఖండాలాలోని ఫామ్ హౌస్, అహ్మదాబాద్ లోని సనాంద్ ఉన్న భూమి ఉన్నాయి. జీవితంలో స్కూల్ పాత్ర అత్యంత కీలకమన్నారు స్టార్ క్రికెటర్ కోహ్లీ. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోహ్లీ విద్యార్థులతో ముచ్చటించారు. స్కూల్లోనే ఏదైనా నేర్చుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో ఉన్నంతగా మారేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సక్సెస్ అవుతామనే అంకిత భావంతో వర్కౌట్ చేయాలని సూచించారు. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ఆరోపణలు చేశారు. రెజ్లింగ్ లోకి తన రీఎంట్రీకి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆసియా వరల్డ్ ఛాంపియన్షిప్స్ ట్రయల్స్ గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే గడువు ముగిసిందని సందేశం వస్తోందని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ పై దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనుచరుడు సలీం డోలా తుర్కియేలోని ఇస్తాంబుల్లో అరెస్ట్ అయ్యాడు. అతడిని భారత్ కు అప్పగించడంతో ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడిని విచారణ నిమిత్తం సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన పెరారి వాలెన్ అడ్వకేట్ గా మారారు. తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన పెరారి వాలెన్ 2022లో విడుదలయ్యారు. అనంతరం బెంగళూరులోని బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. నాసిక్ టీసీఎస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పై దర్యాప్తు సంస్థలు మరిన్ని అభియోగాలు మోపై బాధిత మహిళలపై నిదా ఖాన్ వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మహిళల్ని తన ఇంటికి తీసుకెళ్లి హిజాబ్ ఎలా ధరించాలో, నమాజ్ ఎలా చేయాలో నేర్పించినట్లు చెప్పారు. వారి ఫోన్లలో తన మతానికి సంబంధించిన యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసిందన్నారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తను పక్కా ప్లాన్ తో హతమార్చిన సోనం రఘువంశీకి రిలీఫ్ దక్కింది. ఆమెకు షిల్లాంగ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోనం చాలా కాలంగా షిల్లాంగ్ జైల్లో ఉన్నారు. సోనం రఘువంశీతో పాటు 8 మందిని షిల్లాంగ్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. 3 నిందితులకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. కేరళంలో డెంటల్ స్టూడెంట్ నితిన్ రాజ్ మృతికి నిరసనగా బంద్ చేపట్టారు. కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, నితిన్ రాజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు దళిత సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగించారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్లను అరికట్టేలా కేంద్రం పలు నిబంధనలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. మోసాలను కట్టడి చేసేందుకు బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి చర్యలు పేర్కొంది. పలు రంగాల నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల అనంతరం కేంద్రం ఈ నివేదికను రూపొందించింది. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలు అపశృతి చోటు చేసుకుంది. 36 జంటల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వేదికను సుడిగాలి నిమిషాల్లో చిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యే. బలమైన గాలులు కాస్త భయానక సుడిగాలిగా మారి వేదికపై విరుచుకుపడింది. దీంతో అందరూ పరుగులు తీశారు. పంజాబ్ లోని పటియాలలో శంభు ప్రాంతంలో పేలుడు సంభవించింది. శంభు అంబాలా రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ ఘటన కుట్రపూరిత యత్నమని పోలీసులు తెలిపారు. పేలుడుకు యత్నించిన వ్యక్తి ఆ ఘటనలోనే ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో ఉన్మాది కత్తితో హల్చల్ చేశాడు. 2 సెక్యూరిటీ గార్డులను పొడిచాడు. వారి మతం అడిగి మరీ దాడికి పాల్పడ్డారు. నయానగర్ లో ఘటన జరిగింది. నిందితుడిని 31 ఏళ్ల జైజ్ జుబీర్ అన్సారీగా గుర్తించారు. అయితే దాడికి ముందు అతను బాధితుల్ని ఇస్లాం ప్రవచనం కల్మా చదవాలని బెదిరించినట్టు తెలిసింది. బెంగాల్ టైగర్ రికార్డు సృష్టించింది. 800 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశాకు చేరింది. ఛత్తీస్గఢ్ లోని సుందర్గఢ్ జిల్లా బణాయి అడవుల నుంచి డిసెంబర్ లేదా జనవరిలో ప్రయాణం మొదలుపెట్టి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. 4 నుంచి 5 ఏళ్ల వయసున్న మగపులిగా గుర్తించిన అధికారులు ఇదో అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. త్రిపురలోని అగర్తలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయమే చీకట్లు కమ్ముకున్నాయి. ఉదయం 10 గంటలకు నల్లని మబ్బులు కమ్మేశాయి. ఎటు చూసినా చీకటి కనిపించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2025లో మన దేశం ఈ రంగంపై $92.1 బిలియన్ ఖర్చు చేసింది. అమెరికా, చైనా, రష్యా, జర్మనీలు ఈ జాబితాలో భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన కేంద్రం ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ త్వరలో ఇండియాకు రానున్నాయి. వచ్చే నవంబర్ నెలలోనే ఇండియాకు రానున్నట్లు సమాచారం. వచ్చే నెల మధ్యలో 4వ S-400 క్షిపణి విధ్వంసక వ్యవస్థలు ఇండియన్ పోర్టుకు చేరుకుంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్షిపణులు 400 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉన్నాయి. మరోవైపు కొత్తగా ఇంకో 5 S-400 సిస్టమ్స్ కొనేందుకు కేంద్రం అంగీకరించింది. భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో 2 దేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం చైనాకు చేరుకుంది. ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. తమ దేశంలోని 80 హిప్పోపోటమస్లను చంపాలనుకుంటున్నట్లు కొలంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనపై స్పందించారు. ఆ నీటి ఏనుగుల్ని చంపొద్దని, వాటికి బంతారా జంతు సంరక్షణ కేంద్రంలో శాశ్వత నివాసం కల్పిస్తానని హామీ ఇచ్చారు.